వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి తెలిసిపోయింటుంది. అదేంటంటే నా టాటూ వ్లాగ్. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం వేసుకుంటున్న ఫస్ట్ టాటూ. నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి టాటూ వేయించుకోవాలని చాలా ఇష్టం ఉండే, కానీ మా అమ్మాయితో ఒప్పుకోలేదు. అందుకని చెప్పేసి ఇప్పటి వరకు అది వేయించుకోకుండా ఉన్నాను. లాస్ట్ 2-3 ఇయర్స్ బర్త్డే నుంచి వేయించుకోవాలి, బర్త్డేకైనా ఒక టాటూ వేయించుకోవాలి అని చాలా ఇష్టం ఉండే. అండ్ చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి అసలు ఏం టాటూ వేయించుకోవాలి, ఎందుకంటే టాటూ ఒకసారి వేయించుకుంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఆ ఎమోషన్ని లైఫ్ లాంగ్ ఇంటాక్ట్గా ఉంచుకోవాలి అంటే మినిమం ఏదైనా మంచి టాటూ వేయించుకోవాలి. ఎందుకంటే నేను యూజువల్గా ఎలాగంటే కొన్నిసార్లు వాడిన తర్వాత బోర్ కొట్టేసి ఉంచేయడం అలా ఉంటుంది అనమాట. సో టాటూ ఒకసారి వేయించుకున్న తర్వాత అది ఇంకా నాకు అసలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి, నా పర్సనాలిటీకి నాకు రిజెంబుల్ అయి ఉండాలి ఆ టాటూ అని చెప్పి నేనైతే చాలా ఆలోచించాను. ఎప్పటి నుంచో నేను ఒక టాటూ అయితే ఫస్ట్ నుంచో వేయించుకుందాం అనుకున్నాను. అదే వేయించేసుకుందాము అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. అండ్ వెళ్ళిన దారిలో అయితే ఇలా జెట్ కనిపించింది, చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం అది నాకు కూడా చిన్నగా కనిపించింది కూడా, అది రికార్డ్ చేయలేకపోయాను. అండ్ అప్పుడు వెళ్ళిన క్లైమేట్ కూడా చాలా బాగుండే, సన్సెట్ అవుతూ సన్ని చూస్తూ భలే అనిపించింది. వన్ సైడ్ ల్యాండ్స్, ఇంకొక సైడ్ కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్, ఇంకొక సైడ్ ఏమో ఇలా సన్సెట్ ని చూస్తూ భలే కామ్ గా అనిపించింది. ఇంకా నేచర్ ని అలా చేస్తుంటూ నేనైతే టాటూ వేయించుకోవడానికి వెళ్ళిపోయాను. చాలా ఆలోచించాను అసలు నేను అనుకుంటున్న డిజైన్ కి అక్కడ ఏం బాగున్నాయి ఏంటి అని. ఒకసారి మా అక్కతో మాట్లాడుతుంటూ ఇలా టాటూ ఎందుకు వేయించుకున్నావు అక్క, ఏంటి నాకు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వు అని అన్నప్పుడు మా అక్క ఒకటి మాట అన్నది. అదేంటంటే ఒకళ్ళ సజెషన్ తో టాటూ వేయించుకునేది కాదు, నీకు చిన్నప్పటి నుంచి ఏదైతే ఎక్కువ ఇష్టం ఉంటుంది అండ్ నీకేది నచ్చితే అది వేయించుకోవాలి. ఒకళ్ళ సజెషన్ తో నువ్వు వేయించుకునేది అది నీ టాటూ అనిపించుకోదు అని చెప్పి అన్నది అక్క. ఇంకా అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, నేనేది అనుకుంటే అదే వేయించుకుంటాను. నా బిలీఫ్, నా పర్సనాలిటీ, నాకున్న ఇష్టంతోనే వేయించుకోవాలి అని అప్పుడే బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాను. టాటూ వేయించుకున్నప్పటి నుంచి ఏది వేయించుకోవాలి అనుకున్నప్పటి నుంచి నేను ఒకటే అనుకున్నాను, నా పేరులో ఉన్న ఎస్ అంటే శ్రీవల్లిలో ఉన్న ఎస్ ని వేయించుకుందాము. అట్ ద సేమ్ టైం నాకు మ్యూజిక్ అండ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఆ మ్యూజిక్ నోట్స్ లో ఉన్న ఎస్ ని తీసుకొని వేయించుకుందాం అని అనుకునేదాన్ని. అదే ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను అనుకుంటున్న డిజైన్, నేను ఎక్కడైతే టాటూ వేయించుకుందాం అనుకుంటున్నానో ఆ ప్లేస్ కి ఆ సైజ్ కి ఎలా ఉంటది అని డిసైడ్ అయ్యి కనుక్కొని అప్పుడు ఫిక్స్ అయ్యామన్నమాట ఏ టాటూ వేయించుకోవాలి అని. ఒక ఇంజెక్షన్ వేయించుకోవడానికే నాకు చాలా భయం, అలాంటిది ఒక నీడిల్ ని నాలో అంతసేపు గుచ్చిపించుకోవడం అన్నది చాలా భయం వేసింది. అక్కడ అడిగాను కూడా ఇది బియరబుల్ పెయినా, అసలు ఎక్కువ పెయిన్ వస్తుందా ఏంటి అని. వాళ్ళు బియరబుల్ పెయినే, పర్వాలేదు అని అన్నారు. కానీ నాకైతే అసలు పెయిన్ పీక్స్ లో ఉండే. అట్ లాస్ట్ నేను అనుకుంటున్న టాటూ అయితే ఇదనమాట. యాక్చువల్ గా మ్యూజికల్ నోట్ ఎస్ మీదన బటర్ఫ్లై ఉన్నదనమాట. సో నేను అనుకున్న ఈ టాటూని వాళ్ళు ప్రింట్ తీసి నా హ్యాండ్ మీద ప్రింట్ చేసి నేను చెల్లికి చూపించి అందరికి చూపించి అసలు ఇది ఓకేనా, బాగుందా లేదా అని అడుగుదాం అనుకునేసరికి అమ్మ బయటికి వెళ్ళింది. అండ్ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా అవ్వలేదు. అమ్మకైతే ఫోటో పంపించేశాను, అమ్మ చూడను కూడా చూడలేదు. నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయి వేయించేసుకున్నాను, ఇంకా ఎంతసేపు వెయిట్ చేద్దాము అని. ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నా పెయిన్ అయితే పీక్స్ లో ఉండే, గట్టి గట్టిగా అరిచేస్తున్నాను. ఎందుకంటే ఎంత పెయిన్ అనిపించింది. ఒక నిమిషం వాళ్ళకి ఆగమని కూడా చెప్పేశాను. కంట్లో ముక్కులో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. ఎంత కంట్రోల్ చేసుకున్నానంటే అంత కంట్రోల్ చేసుకున్నాను. ఒకటి ఇష్టం పడ్డాను కాబట్టి అది చేయించుకుందామన్నప్పుడు ఎంత కష్టమైనా భరించాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను అనమాట మైండ్ లో. పెయిన్ వస్తున్నప్పుడు ఇంకొక హ్యాండ్ని గట్టిగా పట్టుకోవడం, నాకు నేను కంట్రోల్ చేసుకోవడం, సోఫాని పట్టుకోవడం, మా హస్బెండ్ హ్యాండ్ని గట్టిగా పట్టుకోవడం చాలా చేశాను అనమాట. అసలు ఎంత కంట్రోల్ చేసుకున్నానో నాకే తెలుసు. నేను చాలాసేపు పడుతుంది అనుకున్నాను, కానీ 10-15 మినిట్స్ అనుకుంటా మాక్సిమం అయింది అంతే. కానీ ఆ నిమిషాలు కూడా నాకు చాలా హార్డ్ అనిపించింది. నేను అనుకుంటున్న టాటూ అట్ లాస్ట్ ఫిక్స్ అయింది. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇలా ప్రింట్ తీసి చేశారనమాట. అండ్ టాటూ కంప్లీట్ అయిపోయింది అని చెప్పినప్పుడు ఒక రిలీఫ్ అనిపించింది. కానీ అది చూడగానే నాకు ఆ ఫీల్ అనిపించలేదు, ఏదో సంథింగ్ మిస్సింగ్ అనిపించింది. అప్పుడు ఆ టాటూని చూసినప్పుడు దానికి బాడీ ఏదైతే ఉంటుందో 2 యాంటీనాస్ మలో ఒక యాంటీనా వేశారు అండ్ కిందన ఒక టెయిల్ లాగా ఉంటుంది, అది కూడా వేయలేదు. మళ్ళీ వాళ్ళకి డిజైన్ చూపించి క్లియర్ గా చెప్తే మళ్ళీ వాళ్ళు కిందన టెయిల్ అండ్ ఇంకొక యాంటీనా కూడా వేశారు. అప్పుడు ఆ డిజైన్ అనేది కంప్లీట్ అయిందనమాట. ఆ డిజైన్ కంప్లీట్ అయినప్పుడు అనుకునేసరికి సమ్ ఎస్ లోని ఒక ఇది ఉంటది కదా కిందన, అది కూడా నాకు స్ట్రైట్ అనిపించలేదు. చూసారా ఆ కిందన అక్కడ స్ట్రైట్ అనిపించలేదు. మళ్ళీ వాళ్ళకి చెప్తే అప్పుడు మళ్ళీ అది స్ట్రైట్ చేశారనమాట. కనిపించడానికి టాటూ చాలా బ్యూటిఫుల్ గా
ఉంటది కదా, కానీ దాని వెనకాల పెయిన్ కూడా చాలా ఉంటుంది. సో నా టాటూ మీనింగ్ ఏంటి అంటే, ఎస్ అంటే నేను శ్రీవల్లి, అండ్ బటర్ఫ్లై అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక డార్క్ ఫేస్, ఒక అగ్లీ ఫేస్ నుంచి ఒక బ్యూటిఫుల్ ఫేస్ గా మారుతున్న బటర్ఫ్లై, పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్. డార్క్ టైమ్స్ లో కూడా ఒక హోప్ ఉండాలి, ఎంత డార్క్ ఫేస్ వచ్చినా ఒక న్యూ బిగినింగ్ కి స్టార్టింగ్ అని చెప్పి అనుకోవాలి. సో దిస్ ఈస్ మై స్టోరీ బిహైండ్ మై టాటూ. మీకు ఇలాంటి టాటూ స్టోరీ ఏమైనా ఉందా? ఉంటే నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోదు. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ క్యూట్ ఫ్యామిలీ అండ్ సపోర్ట్ మీ and shower all your love and blessings on me. నా ఈ టాటూ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. See you soon in my next vlog. చలో bye.